హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను పోకో X3 యొక్క రివర్స్ ఛార్జింగ్ టెస్ట్ నేను చేస్తాను. సో, రివర్స్ ఛార్జింగ్ నేను ఆ పోకో X2 ఫోన్‌ని ఛార్జ్ చేస్తాను ఈ పోకో X3 ఉపయోగించి. సో, ఇప్పుడు ఈ వీడియోలో నేను టైప్ సి టు టైప్ సి కేబుల్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ 1 అవర్ నేను టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ 1 అవర్ ఏమో ఇలా యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జింగ్ చేస్తాను ఇలా రివర్స్ ఛార్జింగ్. సో, నార్మల్‌గా మనం ఈ రివర్స్ ఛార్జింగ్ చిన్న చిన్న డివైజెస్‌కి అయితే పనికొస్తాయి. ఎలా అంటే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌కి గానీ, సో ఎంఐ బ్యాండ్‌కి గానీ అలాంటి చిన్న చిన్న యాక్సెసరీస్‌కి అయితే ఇలాంటి రివర్స్ ఛార్జింగ్ చాలా యూజ్ అవుతుంది. కానీ ఆ స్మార్ట్ ఫోన్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే రివర్స్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మనకు ఛార్జింగ్ చాలా చాలా స్లోగా అవుతుంది. సో, మనం ఈ టెస్ట్ చేద్దాం అసలు పోకో X3 ఉపయోగించి వేరే ఫోన్ ఛార్జ్ చేస్తే ఎంతసేపట్లో ఎంత ఛార్జ్ అవుతుందని చెప్పి. సో, నేను ఈ పోకో X3 ఫోన్ అనేది 100% ఛార్జ్ చేశాను. సో, కంప్లీట్‌లీ ఫుల్ ఉంది. సో, ఈ పోకో X2లో ఛార్జింగ్ తక్కువ ఉంది. సో, ఇప్పుడు నేను ఈ కేబుల్ ఉపయోగించి ఛార్జ్ చేస్తాను ఆ పోకో X2 ఫోను. సో, చాలా ఎమర్జెన్సీ పర్పస్‌లో అయితేనే ఇలా ఉపయోగపడుతుంది రివర్స్ ఛార్జింగ్ అనేది. ఒకవేళ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఛార్జింగ్ అయిపోతుందంటే వాళ్ళ ఫోన్‌లో ఇలా టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటే మీరు డెఫినిట్‌గా డైరెక్ట్‌గా ఛార్జింగ్ చేయొచ్చు వాళ్ళ ఫోన్స్. సో, మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు 1 అవర్‌లో అసలు ఎంత ఛార్జ్ అవుతుందో అసలు ఈ ఫోను. సో, ముందే చెప్తున్నాను ఎందుకంటే ఛార్జింగ్ అనేది చాలా చాలా స్లోగా అవుతుంది. నార్మల్‌గా ఇలా టైప్ సి టు కేబుల్ వాడితే రివర్స్ ఛార్జింగ్ ఫోన్‌ని ఛార్జ్ చేస్తే. సో, జనరల్‌గానే స్లోగా అవుతుంది. సో, మన రిజల్ట్స్ చూసాక మీరు కూడా షాక్ అవుతారు. చాలా స్లోగా ఛార్జింగ్ అవుతుందని. అందుకే ముందే చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ కూడా. సో, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్‌కి. నాకు ఇంగ్లీష్‌లో కూడా ఛానల్ ఉంది సాయి టెక్ గురు అని. సో, రీసెంట్‌గా తెలుగులో కూడా తీయడం స్టార్ట్ చేశాను. సో, మెయిన్ వీడియోస్ అన్నీ నేను తెలుగులో కూడా కన్వర్ట్ చేస్తూ ఉన్నాను. సో, మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే తెలుగులో కూడా తీయాలని చెప్పి డెఫినిట్‌గా కింద కామెంట్ చేయండి. నేను తెలుగులో కూడా డెఫినిట్‌గా తీస్తాను రికార్డ్ చేసి. సో, ఇప్పుడు మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను 2 ఫోన్స్ అన్నీ సైడ్ పెట్టేస్తాను. ఫోన్స్ వాడకుండా. సో, మనం చూద్దాం 1 అవర్ అసలు ఏం యూజ్ చేయకుండా సైడ్‌కి పెట్టేసి ఛార్జింగ్ చేస్తే ఎంత ఛార్జ్ అవుతుందని చెప్పి పోకో X2. సో, ఈ పోకో X3 ఫోన్ కెపాసిటీ బ్యాటరీ వచ్చేసి 6000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉంది. మనకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 5000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్స్ ఉంటాయి మన దగ్గర. కానీ ఇప్పుడు 6000 ఎంఏహెచ్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. సో, డెఫినిట్‌గా ఇలాంటి రివర్స్ ఛార్జింగ్ ఉపయోగించితే కనుక వేరే ఫోన్స్ కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా మనకున్న బ్యాటరీతో ఈ పోకో X3లో. సో, ఇలాంటి వీడియోస్ నా దగ్గర చాలా చాలా ఉన్నాయి బ్రో. సో, డెఫినిట్‌గా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను డెఫినిట్‌గా మళ్ళీ. మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రెండ్స్ 1 అవర్ నేను ఛార్జ్ చేశాను. సో, 12% ఛార్జింగ్ అయింది అంతే ఈ పోకో X3 ఉపయోగిస్తే. సో, పోకో X3 నుంచెల్లి బ్యాటరీ కొంచెం ఈ పోకో X2కి వచ్చేసింది. సో, 1 అవర్ ఛార్జింగ్ చేసి 13% అయింది ఈ కేబుల్ ఉపయోగిస్తే. సో, ఈ మన పోకో X3లో 89%కి బ్యాటరీ తగ్గిపోయింది. సో, చూసారు కదా ఫ్రెండ్స్. సో, 1 అవర్‌కి మనకి 13% వచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ నేను వేరే కేబుల్ వాడతాను. సో, ఈ టైప్ సి టు టైప్ సి కేబుల్ తీసేసి నార్మల్ మనకి బాక్స్‌లో వస్తుంది చూడు, అలాంటి కేబుల్ నేను ఇప్పుడు ఉపయోగిస్తాను ఈ ఛార్జింగ్ చేయడానికి. చూద్దాం ఇప్పుడు నార్మల్ కేబుల్ వాడితే ఎంత ఛార్జ్ అవుతుందో అసలు 1 అవర్‌కి. సో, ఇప్పుడు నేను యూజ్ చేసే వాల్‌పేపర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో, డెఫినిట్‌గా నేను వాల్‌పేపర్స్ గురించి కూడా వీడియోస్ తీస్తాను మళ్ళీ రెగ్యులర్‌గా. ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను వాల్‌పేపర్స్ ఏం యూజ్ చేస్తున్నావు అని చెప్పి. సో, దాని గురించి కూడా నేను సెపరేట్‌గా మళ్ళీ వీడియోస్ పెడతాను. సో, ఇప్పుడు నేను నార్మల్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను ఇలా అడాప్టర్ వాడి. సో, ఇప్పుడు మనం చూద్దాం ఈ కేబుల్‌తో ఎంత 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 ఛార్జ్ అవుతుందా అని చెప్పి పోకో X2. సో, 1 అవర్‌కి 13% ఛార్జ్ అయింది అంతకుముందు వాడిన కేబుల్‌తో. సో, మనం ఈ కేబుల్‌తో ఎంత ఛార్జ్ అవుతుందో చూద్దాం 1 అవర్‌కి అసలు. సో, ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ 1 అవర్ అయిపోయింది. 1 అవర్ తర్వాత చూస్తే 14% ఛార్జ్ అయింది అంతే. సో, ఏ కేబుల్ వాడినా కానీ మరీ అంత తేడా లేదు. కానీ టోటల్‌గా మనం పోకో X3 ఫోన్ ఒకటి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించి మనం వేరే ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. కానీ చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. అంటే గంటకి 14-15% ఛార్జ్ అవుతుంది 1 అవర్‌కి. అంటే చాలా స్లోగా ఛార్జ్ అవుతుందన్నమాట. సో, చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే ఏం కాదు. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఫోన్స్ వచ్చేసరికి మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అంటే చాలా లేట్‌గా ఛార్జింగ్ అవుతుంది. సో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని కూడా. బాయ్.